అందరికీ నమస్తే. ఈరోజు ఖమ్మంలో రైతు కృతజ్ఞత సభ జరిగింది. అది రైతులకు ఆయన కృతజ్ఞతలు చెప్పనీకి పెట్టిండా, రైతులతో ఆయన కృతజ్ఞతలు చెప్పించుకోనికి పెట్టిండా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. కేసీఆర్ అది ఎప్పుడు ఉండేదే కదా, కేసీఆర్ 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 పశుపతి పశుపతి కేసీఆర్ అంటుండు, కానీ ఈయననే పశుపతి ఏమో అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే పశుపతి లోపలుండి నిన్ను వదల బొమ్మాలి అంటుంటాడు. ఇట్లా కేసీఆర్ను వదల కేసీఆర్ కేసీఆర్ అంటున్నాడంటే ఈయననే పశుపతి ఇమీడియట్గా చెప్పాలంటే. ఇక సర్వేల మీద బగబగ మండుతుండు. ఆ సర్వేల మీద ఆయన చేయించుకున్న సర్వే బయటకు వచ్చింది. ఆ సర్వే కేటీఆర్కి తెలిసింది. కేటీఆర్ చెప్పిండు 74 సీట్లు బీఆర్ఎస్కి వస్తున్నాయి, అయిపోయింది. ఈయన సర్వేలు ఎట్లా నిజమవుతాయి అంటాడు. మళ్ళీ ఈయననే కొద్దిసేపటికి ఏమంటాడు, వచ్చేసారి 117 సీట్లు మనకు వస్తాయంటాడు. సర్వేలు నిజంగా అన్నప్పుడు ఈయన చెప్పేది కూడా నిజం కాదు. లేకపోతే సర్వేలైనా కనీసం జనాలు చెప్తారు. ఈయనతో జనమే లేరు కదా, జనమే ఈయన ఎవరు జనాలు కలుస్తలేడు. ఆయన్నే చెప్పిండు నేను జనాన్ని కలుస్తలేను, నాకు ఫీడ్బ్యాక్ లేదని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి సభ పోయేతోళ్ళు మాట్లాడతారు ఎట్లా జరిగిందో. కృతజ్ఞత సభ అక్క మాట్లాడుతుంది ఏంటండి. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మీటింగ్కి వెళ్తున్నారు. చూడండి, బస్సు అంతా నిండిపోయి ఉంది బాగా. అట్లయిందనమాట. అట్లయింది రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ అట్లా జరిగింది. అసలు రేవంత్ రెడ్డి రైతులకు కృతజ్ఞత చెప్పడానికి సభ పెట్టిండా, ఆయనకు కృతజ్ఞతలు చెప్పించుకోనికి సభ పెట్టిండా తెలియదు. అసలు రైతు బంధు అంతకుముందు రైతు బంధు ఇన్నిసార్లు ఇచ్చిన కేసీఆర్ ఒక్కనాడుగు మీటింగ్ పెట్టలే రైతు బంధు గురించి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను రైతు బంధు శిచ్చొత్తానికి పెడుతున్నా, లేకపోతే నేనేదో ఇవాళ విడుదల చేస్తున్నా, నేను ఇప్పుడే ఇస్తున్నా అని చెప్పినకే ఎప్పుడు స్టార్టింగ్ డే ఓపెనింగ్ డే కూడా కేసీఆర్ పెట్టలే బహిరంగ సభ. కానీ ఈయన మొన్ననే కదా పెట్టింది, ఇది స్టార్టింగ్ డే పెట్టిండు కదా. స్టార్టింగ్ డే ఇక్కడనే హైదరాబాద్లో శిల్పకళారామంలో పెట్టిండు, ఆడ వాన్ వస్తుందని చెప్పి. ఇప్పుడు ఆ రోజు పేపర్ యాడ్లు ఇచ్చిండు ఫుల్ పేపర్ యాడ్స్. తర్వాత మళ్ళీ ఈరోజు పేపర్ యాడ్స్ ఫుల్. ఒకటే ప్రోగ్రామ్కు 2 వారం రోజుల డిఫరెన్స్లో 2 సార్లు పేపర్లను బతికించుడు, మీడియాను బతికించడానికే జనాల డబ్బులు ఖర్చు పెడుతుండు, ఆయన డబ్బులు కాదు. సరే ముందు ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి. ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీహిల్స్లకు ఇట్లనే చెప్పిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. చూసిర్రా ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఫుల్ టెన్షన్ ఉన్నాడు. ఈ టెన్షన్ ఏదో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, తెలంగాణను డెవలప్మెంట్ వైపు తీసుకుపోవడంలో ఇంత టెన్షన్ పడితే బాగుండే. సర్కార్ ప్రభుత్వ పెద్దలు మినిస్టర్లు మొత్తం వాళ్ళు సర్వే చూసి టెన్షన్ పడి ఉలికిపడ్డాడు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి ఈ మధ్య వరుసగా చాలా సర్వేలు వస్తున్నాయి. మనకే వచ్చింది కదా, మనమే ఒక సర్వే చేసినాం. నిన్న మొన్న IITNC సర్వే అని కూడా వచ్చింది, అది వేయలే ఇంకా మనం. కానీ కేటీఆర్ నిన్న మాట్లాడిండు, రేవంత్ రెడ్డి చేసుకున్న సర్వేలో 74 సీట్లు బీఆర్ఎస్కి వస్తున్నాయంట, మనం ఇంకా కష్టపడాలి, చాలా కష్టపడాలని ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకున్నాడు. ఇంటెలిజెన్స్లో సర్వే చేసింది నిజం. ఇంటెలిజెన్స్లో ఆ సర్వే బయటికి ఎట్లా పోయిందని దాని మీద ప్రభుత్వం ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నది. అరే ఇంటెలిజెన్స్లో లేకపోతే మన సర్వేలో మనకు సర్వే ఇస్తే ఈ సర్వే కేటీఆర్కి ఎట్లా తెలిసింది, అడ్డెట తెలిసింది బయటికి. అయితే ఆయన ఏమంటున్నాడు, ఎలక్షన్లు ఎప్పుడు వస్తావో, ఎలక్షన్లు ఉంటావో ఉండవో, అసలు ఎన్ని అసెంబ్లీలు ఉంటాయో, ఎంతమంది ఏమవుతుందో ఏదో అన్నాడు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని అసెంబ్లీలు పెరిగినా, ఎన్ని పెరగకపోయినా, ఎలక్షన్ ఇయ్యాల కాదు 28 వచ్చినా 29 వచ్చినా ఓట్లు వేసేది ఈ తెలంగాణ ప్రజలే. వీళ్ళే ఇప్పుడు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళే వేస్తారు ఓట్లు. వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్. ఈరోజు ఎలక్షన్ జరిగితే, ఈ రోజు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్కి 20 వస్తాయి, 22 వస్తాయని చాలా సర్వేలు వస్తున్నాయి కదా. ఈ రోజు ఉన్న రైతుల అభిప్రాయం, ఈ రోజు ఉన్న జనాల అభిప్రాయం అది. మీరు 2.5 yearsలో సరిదిద్దుకుంటే ఏమన్నా బెటర్ అవుతుందేమో, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసెంబ్లీలు పెరిగిపోతే, కాన్స్టిట్యున్సీలు పెరిగితే ఈ జనం కాకుండా కొత్తగా ఏపీ నుంచో లేకపోతే ఇంకా పైనుంచో దిగొస్తారా జనం? ఇదే జనం వస్తారు. వీళ్ళే మీ పరిపాలనను గుర్తు చేసుకుంటారు, వీళ్ళే మీ పరిపాలన ఫెయిల్యూర్స్ని గుర్తు వేసుకుంటారు. వీళ్ళే ఈరోజు చెప్తున్న అభిప్రాయాన్ని కొద్దిగా అటో ఇటో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు ఓట్ల రూపంలో. దానికి ఇంత టెన్షన్ పడితే ఎట్లా? ఈయన ఈరోజు కాదు, ఈయనకు సర్వేలు వచ్చినప్పటి నుంచి కూడా టెన్షన్ పడుతున్నాడు. ఇవాళ కాదు, మనం వారం 10 రోజులకి వెళ్ళి చూస్తున్నాం కదా. ఈయన టెన్షన్ అంతా కూడా ఆ సర్వేలు చూస్తే ఎక్కడ 2034 దాకా కాదు, అసలు పరిస్థితులు ఏం బాగాలేవు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తే ఎప్పుడు దింపుదాను రా నాయన వీళ్ళని అన్నట్టున్నారు జనం. వాళ్ళు ఎంచుకున్న సర్వేలు కూడా అదే తెలుస్తుంది. వాళ్ళు ఎవరు అడిగినా, ఎవరు సర్వే చేసినా అదే జనాల దగ్గర పోవాలి, అదే జనాలతో మాట్లాడాలి, అదే జనం చెప్పింది రాసుకోవాలి. అంత తప్పితే వేరే ఏం లేదు కదా. ఎందుకు ఆయన నేను ఒకసారి చెప్పిన
మారువేషంలో పోయి తెలుసుకుంటే విషయం అర్థమైపోతుంది కదా, ఆయనకి అర్థమైపోతుంది. అయితే ఇది మాట్లాడింది కదా, ఎప్పుడైతే ఎలక్షన్ ఏమైతే అన్నాడు కదా, ఈయననే ఒక మాట మాట్లాడతారు, అది కూడా వినండి. జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ ఉన్న 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి, 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఆశయం మంచిదే, ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా మేము గెలుస్తాం, మేము గెలిపించుకుంటామని చెప్తారు. కానీ ఇంతకుముందు వినే వీడియోలో అసలు కాన్స్టిట్యున్సీలు ఎన్ని పెరుగుతావో తెలియదు, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు అన్న రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత 117 గెలుస్తాం, 185 సీట్లు అవుతాయి, ఎలక్షన్ అప్పుడే జరుగుతుంది, 2029లో జరుగుతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే సర్వేలేమో ఎప్పుడు వస్తావో ఎలక్షన్స్ తెలియని సర్వేనేమో తప్పు అంటారు. ఈయననేమో 2 నిమిషాల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, ఇన్ని సీట్లు అవుతాయి, దీనికి ఇన్ని సీట్లు వస్తాయి. ఈయన ఏ సర్వే చూసి చెప్పిండు, ఏ ప్రజలతో మాట్లాడి చెప్పిండు? అసలు అంతకుముందు మాట్లాడిన మాటకు ఈ మాటకు ఏమన్నా పోలిక ఉందా, పొంతన ఉందా? అంటే ఈయన ఎంత టెన్షన్లో చెప్పడానికి నేను ఈ 2 వీడియోలు కంపేర్ చేస్తున్నా. ఎంత టెన్షన్ అవసరం లేదు. పరిపాలన ఉన్నోళ్ళు నిమ్మలంగా పరిపాలిస్తే టెన్షన్ పడాలని అవసరం లేదు. కేటీఆర్ 74 చెప్తే 84 చెప్పుకొని మన సర్వేలో 84 వచ్చినాయి. సిపాక్ సర్వేలో మనం వేసిన సర్వేలో ఎవరు సర్వే చేసినా ఎందుకు ఊర్లలో పొలం కాడ పోత ఊరికాడ ఏ రైతునో లేకపోతే ఏ బస్ స్టాండ్ కాడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సర్వే. అదే సర్వే, దాని పెద్ద మెకానిజం. పైనుంచి ఉపగ్రహాలు దిగి పైనుంచి శాటిలైట్లు వచ్చి ఏం సర్వేలు చేయవు. కానీ ఆయన మాట్లాడిన మాటలు చూడండి, సర్వేలేమో తప్పు, అసలు ఎవడు చేస్తాడు సర్వే, ఎట్లా చేస్తాడు, ఏదేంది అదేంది అన్నాడు. వీడికి వచ్చే వరకు లెక్కలు చెప్తుండు. జోస్యం అంట, ఈయన జోస్యం చెప్తాడంట. అయిపోయింది కదా, అక్కడనే తేలిపోయింది ఆయన అంశం. ఇంకా ఉన్నాయి చూడండి. జూలై మాసం 2023 మీరు ఉప్పెనై కమ్మేసి టిఆర్ఎస్ ను మలక ఎత్తనీయము. ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ అనే పదము నిషేధించారు నాడు. ఈయన పరిపాలన అంత మంచిగా ఉందా? ఆడ రైతులను చూసి ఇంతమంది రైతులు వచ్చిండ్రు, ఇంకా బీఆర్ఎస్ మొలకెత్తనియారని నాకు కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ అనే మాటనే వినబడదు. అది జరగాలంటే రేవంత్ రెడ్డి ఎంత పరిపాలన చేయాలో తెలుసా? రేవంత్ రెడ్డి కేసీఆర్ మించి పరిపాలన చేయాలి. ఇప్పుడు జనం ఏమంటున్నారు, అరే కేసీఆర్ ఉంటే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు అట్లయింది. నాట్ ఓన్లీ రైతు భరోసా, నాట్ ఓన్లీ రైతు బంధు, పరిపాలన, అభివృద్ధి, చదువుకున్నోళ్ళు బాగా చదువుకున్నోళ్ళు, అసలు చదివే రానోళ్ళు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. ఏదో ఒక వర్గం కాదు కదా. లాస్ట్ స్టూడెంట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు, కొత్త ఓటర్లు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఫుర్సత్ అయింది, మొత్తం వ్యవహారం అంతా పోయింది, తెలంగాణ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, మొత్తం ఎక్కడెక్కడ కుక్కలు చెప్పిన ఇస్రాక్ అయిపోయింది. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్ మొలకెత్తదు. వీళ్ళని చూసి వాళ్ళందరూ ఇక్కడ ఉన్న రైతులు జనాలు వాళ్ళందరినీ ఎక్కడికైనా తీసుకుపోయింది తెలుసా? నాకున్న ఇన్ఫర్మేషన్ ఇబ్రాహీంపట్నం నుంచి 90% బస్సులు జనాలను తీసుకొని పోయినాయి. ఎక్కడెక్కడి నుంచో పోయినాయి. నల్గొండ, కరీంనగర్, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ దగ్గరున్న వరంగల్ ఎక్కడి నుంచో పట్టుకుపోయారు. వాళ్ళంతలకు వాళ్ళు ఏం రారు, గవర్నమెంట్ పెడితే వాళ్ళంతకు వాళ్ళు రారు. అప్పుడు వేరే ఉంటుంది, వాళ్ళంతలకు వాళ్ళు వచ్చినప్పుడు సిచ్యువేషన్ వేరు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఇంకా రేపటి విమర్శన చేయకండి. ఇంకా బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ మొలికి ఎత్తదు కదా, రేపటి విమర్శించకుండా ఉంటారా? అవుతారా? మీ పని మీరు చేసుకుంటారా? నిన్నే అన్నాడు రేవంత్ రెడ్డి, మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి, మమ్మల్ని అడ్డు తగలొద్దు. ఎవరు అడ్డు తగులుతున్నారు? ఈయననే కంప చెట్లోకి పోతున్నాడు. ఈయననే కంప చెట్లకు పోయి కంప చెట్లు అడ్డం వచ్చినాయి, మూలబడలకు పోయి మూలడ్డం వచ్చినాయి. ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి ఎప్పుడు ముల్లే. వాళ్ళ పనాలు చేస్తారు, మీ పని మీరు చేస్తలేరు. ఇద్దరికి తేడా అది. వాళ్ళ పనాలు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తలేరు. మీ గవర్నమెంట్ మీకు ఎందుకు ఓట్లు వేసిన జనం మీరు అది నిర్వర్తిస్తలేరు. జనాలు ఏ మూడులో, తెలంగాణ మూడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారిపోయింది. దాన్ని పాజిటివ్గా మలుచుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే గవర్నమెంట్ ఏమైనా మారుతుందేమో గ్రౌండ్.
టైం ఉంది కాబట్టి. కానీ ఇట్లా అరిస్తే పని తక్కువ ఉంది, అరుసుడు ఎక్కువ ఉంది. జనాలు పనిని చూస్తారు, అరుసుడు కాదు. మీరు అరిస్తే ముఖ్యమంత్రి అయినరు. ఇంకా నేను అరుస్తా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను అరుస్తూనే ఉంటా, నేను పని చేయ ఏం చెయ్యా అంటే ఇప్పుడు వచ్చిన సర్వేలకు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సర్వేలో ఆయన 74 చెప్పిండు కదా, అది ఇంటెలిజెన్స్ సర్వే, వీళ్ళు చేసుకున్న సర్వేనే ఇంటెలిజెన్స్ సర్వే. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ సర్వే కేటీఆర్కి ఎట్లా తెలిసిందని. ఇప్పుడు నిజం కాకపోతే ఎంక్వైరీ చేయాలని అవసరం ఉండదు. ఎనీవే బాగా 2 ఫీవర్లు పట్టుకున్నాయి రేవంత్ రెడ్డికి. సర్వేల భయం, కేసీఆర్ భయం, ఈ 2 మాత్రం ఫిక్స్డ్. ఈ భయం పోతే తప్ప పరిపాలన ముందు జరిగే అవకాశం కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.